వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను కొనసాగించాలని ఇరు దేశాల సైనిక అధికారులు నిర్ణయించారు. వీటికి సంబంధించి మే 10న ఇరు దేశాల డీజీఎంఓస్ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగానే వీటిని కొనసాగించాలని భారత్ పాక్ సైనిక అధికారులు ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది. పాక్ ఉగ్రవాదులను భారత్కు అప్పగించాల్సిందేనని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్ కేవలం పీఓకే టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతుంది. సింధు జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతుంది. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రూపుమాపాలి అని జైశంకర్ పేర్కొన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, గత సోమవారం నాడు అంటే మే 12వ తేదీన ఇరు దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ చర్చలు జరిపారు హాట్ లైన్లో. ఆ సందర్భంగా ఒక వారం పాటు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని చెప్పి ఒక అవగాహన కుదుర్చుకున్నారు. అందుకు ఆ మేరకు వచ్చే సోమవారం వరకు అంటే ఒక వారం రోజుల వ్యవధి వరకు కూడా ఈ కాల్పుల విరమణ అవగాహన చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బహుశా వచ్చే సోమవారం నాడు ఈ గడువు ముగిపోతున్నందున వచ్చే సోమవారం నాడు ఇద్దరు అంటే రెండు దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్స్ మరొకసారి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో హాట్ లైన్లోనే చర్చలు జరుగుతాయి. ఈ హాట్ లైన్లో జరిగే చర్చల్లో భాగంగా పరస్పరం ఏ రకంగా విశ్వాసం కలిగించే రీతిలో కొన్ని చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన నిర్ణయాలు ఏ రకంగా ఉండాలి, అమలు ఏ రకంగా ఉండాలన్న అంశంపై కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సైనిక బలగాల యొక్క మోహరింపు, అదేవిధంగా అక్కడి నుంచి విడతల వారీగా తొలగించే కార్యక్రమం, దాంతోపాటు కాల్పులు కానీ ఇతరత్ర తీవ్రవాద కార్యకలాపాలు కానీ చొరబాట్లు కానీ ఏమాత్రం కూడా జరగకుండా చూసుకోవాల్సిన అంశంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తాత్కాలిక, మధ్యస్థంగా, అదేవిధంగా దీర్ఘకాలిక ఈ రకంగా 3 అంచెల్లో ఈ చర్చలు జరిగేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బహుశా ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ప్రధాని పలు సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఓన్లీ ఎవరు కూడా మధ్యవర్తిత్వం ఏం లేకుండా రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చలు మాత్రమే జరుపుతుంది, ఇందులో ఎవరి జోక్యం ఉండదు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా తీవ్రవాదము, దాంతోపాటు తీవ్రవాదులను ప్రోత్సహించే సంస్థలను నిర్మూలించడము, చొరబాట్లు లేకుండా అడ్డుకోవటం, దాంతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీరు ఈ 2 అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది. తర్వాత సింధు జలాల ఒప్పందం ఇలాంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఇదే అంశాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది మరొకసారి. ఈ విధంగా ఇటు అంతర్గతంగా కూడా అనేకమైనటువంటి అంశాల పరంగా ఏమాత్రం కూడా పాకిస్తాన్ నమ్మలేని రీతిలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ పూర్తిగా దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధతగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రధాని ముందుగా పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. తర్వాత వరుసగా రక్షణ శాఖ మంత్రి నిన్న శ్రీనగర్లో సందర్శించారు. ఈరోజు భుజ్లో ఉన్నటువంటి వైమానిక స్థావరాన్ని కూడా సందర్శించబోతున్నారు. ప్రధానంగా దీనికి చాలా కీలకమైనటువంటి వ్యూహాత్మకంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ భుజ్ వైమానిక స్థావరం ఉంది. గత పాకిస్తాన్ దాడులు, ఈ దాడులను పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోవటంలో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా పనిచేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బలగాలను వారందరూ కూడా కలిసి స్క్వాడ్రన్ లీడర్స్ను వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళని ఉత్సాహపరచడం, వారిని పూర్తి స్థాయిలో వారికి అభినందనలు తెలియచేసి వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించే రీతిలో ఈ పర్యటన జరుపుతున్నారు. దేశీయంగా సరిహద్దుల్లో ఏ రకంగా అంతర్గత భద్రత ఏ రకంగా ఉండాలి, సరిహద్దులు ఏ రకంగా ఉండాలి అంశంపై నిరంతరం రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి చర్చలు జరుపుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ అనేక రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అప్రమత్తం చేస్తూ కొన్ని చర్యలు, కొన్ని నిర్ణయాలు రాష్ట్రాలకు సూచిస్తుంది. అదేవిధంగా సరిహద్దుల్లో రక్షణ శాఖ మంత్రి అందరినీ కూడా ఈ వైమానిక స్థావరాలను సందర్శించి బహుశా వీలైతే మధ్యప్రదేశ్లో ఉంటే గ్వాలియరు, దాంతోపాటు రాజస్థాన్లో ఉంటే జోధ్పూర్ లాంటి వైమానిక స్థావరాలను కూడా బహుశా సందర్శించే అవకాశం ఉంది. ఇది కొంచెం సరిహద్దు నుంచి కొంచెం దూరంగా ఉంది కాబట్టి వీటిని తర్వాత సందర్శించే అవకాశం ఉంటుందిగా కూడా తెలుస్తుంది. ఈ రకంగా అంతర్గతంగా సరిహద్దుల్లో అనేక అంశాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సన్నద్ధత చేసుకునేందుకు ఇలాంటి పర్యటన జరుపుతున్నారు. ఆ రకంగా చర్చలు కూడా ఒకవైపున జరిగేందుకు కూడా అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత తాత్కాలిక, దీర్ఘకాలిక, మధ్యస్థమైనటువంటి నిర్ణయాలతో పాకిస్తాన్ కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది భారత్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు జోక్యం లేకుండానే చర్చలు జరపాలన్నదే భారత్ యొక్క నిర్ణయం. ఆ మేరకు
చర్చలు కొనసాగుతాయి. వచ్చే సోమవారం నాడు బహుశా ఈ డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరిగి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ను కట్టడి చేయాలన్నదే భారత్ యొక్క ఉద్దేశం. ఆ మేరకు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ తీవ్రవాదుల జాబితా కూడా సిద్ధంగా ఉంది. దానిపై కూడా నిర్ణయాలు తీసుకున్న అంశాన్ని కూడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్పారు. కాబట్టి అనేక రకాలుగా దౌత్యపరంగా అదేవిధంగా చర్చల పరంగా పాకిస్తాన్ కట్టడి చేసి ఆ మేరకు దారి తెచ్చుకోవాలన్నదే పొరుగు దేశం కాబట్టి దాని దేశాన్ని దారికి తెచ్చుకోవాలన్నదే భారత్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.